నా పేరు సుభాషిణి. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్‌కి. నాకు 4 ఏండ్లకు ముందు బ్యాక్ పెయిన్ లైట్‌గా వచ్చింది. కానీ తర్వాత వచ్చి స్కానింగ్‌కెళ్తే గర్భసంచి ప్రాబ్లమ్ అని చెప్పి అన్నారు. సరే గర్భసంచి తీసేసిన తర్వాత కూడా నాకు అలా ప్రాబ్లమ్ వైట్ ఇన్‌చార్జ్ అవ్వడం, లైట్‌గా నీస్ అనేది రావడం అలా జరుగుతుంది. ఇంక నాకు అర్థం కాలేదు. చాలా తిరిగేసాం తిరుపతిలో హాస్పిటల్‌లో. మేడం అంజలి మేడం గారు యూట్యూబ్ చూసాము. అక్కడికి చూసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. ఒక 2 మంత్ ముందే వచ్చాము. చూసిన తర్వాత కొంచెం పర్వాలేదు. కొంచెం బానే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొన్ని టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ బావుంది. మీరు అనవసరంగా నడుము నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, గర్భసంచి తీసేయమని చెప్పానంటే దయచేసి తీయకండి. ఒక ఒక మంచి డాక్టర్‌ని కలవండి. మీకు అంతగా ఏదైతే ఇక్కడికి హైదరాబాద్‌కి రండి అంజలి మేడం గారికి. దగ్గరికి వచ్చారంటే కంపల్సరీ మీకు నయమయ్యే ఛాన్సెస్ ఉంది. నేను చెప్తున్నా. ఎందుకంటే నాకిప్పుడు కొంచెం పర్వాలేదు. అందుకని మీకు సో గైస్ యాక్చువల్లీ ఈమె మా మమ్మీ. నేను నేను బెంగుళూరులో జాబ్ చేస్తుంటా. కానీ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ మా మమ్మీ చెప్పినట్టు మేము చాలా సఫర్ అయినాం యాక్చువల్లీ. ఆఫ్టర్ మమ్మీ ఆ గర్భసంచి తీసేసిన తర్వాత కూడా సరే చాలా స్ట్రగుల్స్ అయితే మమ్మీ ఫేస్ చేసినాం. మాకు చెప్పలేదు యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్లో. దాని తర్వాత లైక్ పోను అది ఎక్కువ అవుతూ ఉంటే లైక్ అది సో దానికి ఒక సొల్యూషన్ కావాలి కదా. సో మేము మమ్మీ అంజలి మేడం వీడియోస్ చూసేవాళ్ళు జనరల్లీ. సో మేడంది మమ్మీ చూసి నాకు చెప్పారు ఇట్లా అనేసి. సో దెన్ ఆ డేనే యాక్చువల్లీ మేము హైదరాబాద్కి వచ్చాం. లాస్ట్ టైం వచ్చి మేము మేడంని మీట్ అయ్యాము అంజలి మేడంని. సో అప్పటికి సో వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్ చేశారు. అప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. సో ఇప్పుడు సెకండ్ టైం మేము వస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ 1.5 మంత్లో మాకు అది ఏమైతే ప్రాబ్లమ్ ఉండిందో మమ్మీకి అది రిజల్ట్ వచ్చేసి కొంచెం బెటర్గా ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇది ఫైనల్లో స్టెప్ అన్నట్టుగా. ఈ ఫైనల్ స్టెప్ తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా లైక్ మ్యామ్ కూడా భరోసా ఇచ్చారు అంజలి మేడం. సో మీరు కూడా దయచేసి చెప్తున్నా, నేను ఊరికే వెళ్ళేసి గర్భసంచి తీయడాలు ఇవన్నీ చేయకండి దయచేసి. సో ఎందుకంటే లైక్ మా మమ్మీ సఫర్ అయిన నేను యాక్చువల్ చూసాను నేను. సో ఎవరు అట్లా సఫర్ అవ్వకండి. మీరు తప్పకుండా అంజలి మేడంని వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ మేడం నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో మీరు కాల్ చేయండి. సో వాళ్ళు పిక్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మ్యామ్ వచ్చి ఒకసారి కన్సర్న్ అవ్వండి. సో దాని తర్వాత మీరు ఏమైనా డిసిషన్ తీసుకోండి. సో అది నా సజెషన్. లైక్ బీయింగ్ మై మామ్ పేషెంట్. సో బీయింగ్ పేషెంట్ తరపు నుంచి మేము చెప్తున్నాం, ఒకసారి మ్యామ్ వచ్చి కన్సర్న్ అవ్వండి. సో దిస్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ గైస్.